నాతో పాటు అయితే మూవీ హీరో నందమూరి చైతన్య కృష్ణ గారు నాతో ఉన్నారు. వీడు మళ్ళీ వచ్చాడా? సో టాకింగ్ అబౌట్ యువర్ రోల్, మీ రోల్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? సస్పెన్స్ వారిని ఇరుకుపాలెం ఫేస్ ఇసకలో తొక్క. అందరికీ మీరు వచ్చారనే ఎక్సైట్మెంట్ తో పాటు ఇప్పుడు వచ్చారనే ఎక్సైట్మెంట్ ఇంకా డబుల్ గా ఉందన్నమాట. ఎంత ఇచ్చావు? మూవీ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు సార్? ఈ బుల్లెట్ బాబుని హ్యాండిల్ చేయడానికి ఒక్కరు సరిపోతారా? కష్టం కదా. మీనింగ్ అర్థం ఉండాలి, అర్థం పరమార్థం ఉండాలి. ఏదో వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పినట్టుగా ఉండకూడదు. అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను మీకంటూ ఏమైనా ఒక డ్రీమ్ రోల్ ఉందా? అంటే నేను ఇట్లాంటి ఒక మూవీ చేయాలి, రోల్ చేయాలని అడిగితే మీరు ఏం చెప్తారు? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ, చాలా ఉన్నాయి. అయితే రండి చెప్పండి. మా తాతకటి రాముడికి చేద్దాం అనుకున్నా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి రాముడికి చేద్దాం అనుకున్నా. ఓకే, కృష్ణుడు అయితే చేయలేను. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలా ఉన్నా. రావణాసుడు, ఓకే, దుర్యోధనుడు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాను కాబట్టి చూసి ఐ గాట్ అబ్సెస్డ్ విత్ దట్ క్యారెక్టర్స్. ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. ఓకే. సో కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసుడు, సో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంది. చండ ప్రచండ ప్రతాప పరాక్రమమునైన చండ ప్రచండ ప్రతాప చండ ప్రచండ ప్రపంచ. నాకు ఒక మీడియేటర్ అతను వచ్చి నాకు ఇలా సబ్జెక్ట్ ఉంది బాబు, మీకు బాగా నచ్చుతుందని చెప్పారు. இது என்னன்னா நம்ம பவன் கல்யாண் என்டிஆர் எல்லாம் அடிகார். நான் நோ சொன்னா எதுக்கన్నా நீ தான் இதுக்கு హీరో. టైటిల్ గురించి మాట్లాడితే అసలు బ్రీత్ అండ్ టైటిల్ ఎలా పెట్టారు? ఎందుకు వచ్చింది ఆ టైటిల్? అంటే ఇది ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది యాక్చువల్లీ. అంత బంపర్ ఆఫర్ నాకు ఎందుకు లేదు సార్, తట్టుకోలేను. ఓకే, ఆయన ఎంబీబీఎస్ స్టూడెంట్. ఓకే, ఎంబీబీఎస్ స్టూడెంట్ గా వచ్చి ఈ అక్రమాలని ఎదుర్కొంటాను నేను. అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించి అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.